టేస్ట్ ఎలా ఉందండి? బాగుంది. 5 రూపాయలకి టీ కూడా రాదు. అలాంటిది 5 రూపాయలకి భోజనం ఇస్తున్నారు. అయితే బాగుందండి. 10 రూపాయలు తెలుసా మీకు కూడా? ఏమండి క్వాలిటీ కానీ ఇది కానీ టేస్ట్ కానీ అంతా ఎలా ఉంది? బాగుంది. ఎక్కడి నుంచి వస్తారండి మీరు? మీరండి? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉందండి భోజనం? సూపర్ గా ఉంది. క్వాలిటీ కానీ అంతా కానీ టేస్ట్ బాగుంది. అంత బాగుంది. అలా ఎలా ఉందన్న భోజనం? టేస్ట్ ఎలా ఉంది? భోజనం అమృతంలో ఉందండి. 5 రూపాయలకి బాగా పెట్టారు. ఇది బయట 100 రూపాయలు. అంటే మీలాంటి కష్టపడే వాళ్ళకి బయట భోజనం చేయాలంటే ఇలాంటి టయాల్లో 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెట్టాల్సింది. 5 రూపాయలకి అయితే వర్తబుల్ అంటారు. 5 రూపాయలకి అయితే అసలు ఎక్కడ దొరకదండి. 100 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. 200 కాదు కానీ 100 ఉంటుంది. మేము భరించలేము. ఇది బాగుంది. ఇప్పుడు మొత్తానికి చంద్రబాబు గారి ప్రభుత్వం మీకు మంచి ఇదిగా చాలా సంతోషంగా ఉంది. భోజనం ఎలా ఉందండి? చాలా బాగుంది. అన్ని రకాల అన్ని టేస్ట్ చూసారా? అన్నీ బాగున్నాయి. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. ఎలా ఉందండి భోజనం? ఎలా ఉంది? భోజనం బాగుందండి. బయట తినాలంటే భోజనం 120, 130 రూపాయలు అవుద్ది. అన్నీ బాగానే ఉన్నాయి. టేస్ట్గానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అయితే మీకు ఈ విధంగా మంచి చేసింది అనుకోవచ్చా? మంచి చేసిందండి. ప్రజలందరికీ అన్నా క్యాంటీన్లు అని ఫస్ట్ నుండి అంటుంది. అదే విధంగా నెరవేర్చినట్టుగా మళ్ళీ బాబు గారు రావాలని మేము కోరుకుంటున్నాం. బాబు ఎలా ఉంది భోజనం? చాలా బాగుంది. అన్ని రకాలు బాగున్నాయి. అన్ని రకాలు బాగుంది. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప జిల్లా జమ్మలమడుగు. అంటే ఏదైనా పని మీద వచ్చారా ఇక్కడికి? ఆధార్ కార్డు అప్డేట్ చేయించారు. ఎలా ఉందండి భోజనం? ఎలా ఉంది? చాలా బాగుందండి. అసలు ఇంటి భోజనం కన్నా చాలా రుచిగా ఉంది భోజనం. అన్నా క్యాంటీన్ అంటే ఒకప్పుడు హాస్పిటల్ దగ్గర అలా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, వేరే చోటుకి వచ్చిన వాళ్ళు కడుపు నింపుకొని అలా ఉంటారు. అలా మేము వేరే పని మీద ఊరికి వచ్చాము. ఇక్కడ భోజనం చేశాము. చాలా బాగా అనిపించింది. ఇలాంటి పనుల మీద బయటకు వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా భోజనం చేయాలంటే కనీసం 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెట్టాల్సిందే. 5 మంది వచ్చామండి. 5 మందికి మినిమం లేదంటే 1100 అయిపోతుంది. మీరు ఒక ఏడ బిర్యానీ తిన్నా కానీ. ఇప్పుడు ఇక్కడ 5 మంది కానీ 30 రూపాయలు అయిపోయింది. 30 రూపాయలకు అందరు పూర్తిగా కడుపు నిండా తిన్నామండి. చాలా బాగుంది భోజనం అయితే. కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏమంటారు? గతంలో ఉన్న అన్నా క్యాంటీన్ తీసేయడానికి కూడా కూటమి ప్రభుత్వమే కారణం. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ రావడానికి మన చంద్రన్న సహాయం ఎంతైనా ఉంది. సో ఇటువంటి అన్నా క్యాంటీన్లు ఇంకా కొన్ని ఓపెన్ అవ్వాలి, అందరికి కడుపు నింపాలి అని మేము ఆశిస్తున్నామండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మా తోటలో ఉన్నారు. అంటే ఏదైనా పని మీద వచ్చారు? విజయవాడ పని మీద వచ్చాను. ఎలా ఉందండి భోజనం? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది సార్. అంటే బయట కనీసం ఈ భోజనం తినాలంటే సుమారు ఎంత ఉండొచ్చు? సుమారు 150 రూపాయల వరకు ఉండొచ్చు. అలాంటిది 5 రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి పథకాన్ని తీసుకొచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్. పేదలకి చాలా ఉపయోగపడుతుంది. పేదలు కదా అందరూ. ఇప్పుడు మా దగ్గరే ఉంది, మేము బయటకు వెళ్ళి తినొచ్చు. కానీ అన్నగారు అంటే అభిమానం, ఆయన పేరు మీద పెట్టారు కాబట్టి ఎక్కడుందని ఎత్తుక్కుంటూ వచ్చి తిన్నాను. చంద్రబాబు గారు ఏది చేసినా ఇలాగే ఉంటుంది. ఇంకా చాలా చేస్తాడు ప్రజలకి. ముందు ఇంకా చాలా మంచి రోజులు ఉన్నాయి మనకి. చాలా బాగుంది సార్. బాగుందని నచ్చిందా? బాబు పేరు కూడా తారక రామ్. అన్నగారి మీద అభిమానంతో పెట్టారు. నమస్తే అండి. ఉన్నారు. మీరు రియల్ ఎస్టేట్ జాన్ అండి నా పేరు. రియల్ ఎస్టేట్ చేస్తాను నేను. భోజనం బాగుందండి. అసలు ఇంత భోజనం నేను ఎక్కడ ఏ హోటల్లో కూడా 200 ఇచ్చినా 300 ఇచ్చినా ఇలాంటి భోజనం చూడలేదు. ఇలాంటి ఎక్కడైనా తినాలన్నా 200 లేని ఎక్కడ దొరుకుతుంది భోజనం. రోడ్డు గారిని పెట్టారని కోటానికి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికి వందనాలు.
మీకు కూడా వందనాలు. మీరు చేసిన మేలు మీరు జనం మరి ఈ భోజనం కంటిన్యూ ఇట్లా ఉంటే బాగుంటుంది. అసలు దేంట్లో కూడా చెత్తగిలే భోజనం బాగుంది. చేయి కూడా దీవించాలని నేను కోరుకుంటున్నాను. అంటే అంతకుముందు భోజనం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, మళ్ళీ వైసీపీ రాగానే ఇది తీశారు. అంతకుముందు భోజనం ఉంది కానీ తిన్నాం, కానీ ఇంత రుచికరంగా లేదు. మేము తిన్నాం, లోగడి తినలేదంటలా, ఇంత రుచికరంగా లేదు. మధ్యలో జగన్ బాబు వచ్చాడు, భోజనం లేకుండా చేశాడు అనుకో. కానీ ఇది కంటిన్యూగా మేము తినాలి, మీరు పెట్టాలి. అది ఇంకా బాగుంది. అసలు రైస్ కూడా సన్ రైస్ వాళ్ళకి కోటానికి మంచి పేరు వస్తుంది. కోటానికి మంచి పేరు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? వారంటీ నుంచి వస్తారు. ఎలా ఉందండి భోజనం టేస్ట్? ఎలా ఉంది? భోజనం బాగుంది. 5 రూపాయలకి ఈరోజు కనీసం టీ తాగుదామన్నా కనీసం 10 రూపాయలు. అలాంటిది 5 రూపాయలకి భోజనం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఈ అన్నం కోసం మేము ఎదురు చూస్తున్నాం ఈ 5 సంవత్సరాల నుంచి. మేము ఎక్కడ పని చేసుకున్నా చెందిన ఈ 5 రూపాయల భోజనం అందిద్దని ఉంటుందని అవకాశం ఉంటుందని మేము చాలా సంతోషపడుతున్నాం. తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నాం? మేము బాపట్ల జిల్లా నుంచి వచ్చాము. ఏ పని మీద వచ్చాం? ఇక్కడ కొంచెం బ్యాంకులో పని ఉంటే వచ్చాము. ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది? భోజనం చాలా బాగుంది అన్న, సూపర్గా ఉంది. అన్న క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రజలకి. 5 రూపాయల భోజనం అనేది చాలా లక్కీ అనమాట, దొరకటం అందరికి. చాలా బాగుంది. టేస్ట్ కానీ క్వాలిటీ కానీ సూపర్. బయట భోజనం చేయాలంటే ఎంత ఉంటుంది సుమారు? 100-200 ఉంటుంది. కానీ 5 రూపాయలకి మంచి క్వాలిటీతో భోజనం ఇచ్చింది.